ఎస్ఆర్హెచ్ తన 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనికి ముఖ్య పాత్ర వహించిన భువనేశ్వర్ కుమార్ని ఎంతగానో అభినందించొచ్చు. భువనేష్ కుమార్ వింటేజ్ భువనేష్ కుమార్గా పేరొందుకొని చెప్పాలంటే మ్యాచ్ గెలవడానికి ఈయనే ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లో 2 మెయిన్ వికెట్స్ తీసేసి లాస్ట్ ఓవర్లో ఒక ఎల్బీడబ్ల్యూ మరియు స్కోర్ని ఆపి విజయాన్ని అందించిన భువనేశ్వర్ కుమార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. రెండోది మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి. ఎవరైతే మన తెలుగు ప్లేయర్ మ్యాచ్కి అవసరం ఉన్నప్పుడు వచ్చి తనదైన స్టైల్లో మ్యాచ్ని గెలిపిస్తాడో, తను 42 బాళ్ళకి 76గా స్కోర్ చేసి నాట్అవుట్గా నిలిచి ఎస్ఆర్హెచ్ టీమ్ని టాప్లో ఉంచడానికి తనదైన సహాయం చేశాడు. నటరాజన్ బౌలింగ్లో పవర్ ప్లేలో 2 క్యాచెస్ మిస్ చేశారు. అందుకనే అంత స్కోర్ వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. హెడ్ తనదైన స్టైల్లో బాగా ఆడాడు. 44 బాల్స్కి 58 కొట్టి అవుట్ అయ్యాడు. వెనకాలుండి మ్యాచ్ నడిపించడం అంటే ఇదేనేమో. తిను రాగానే నితీష్ కుమార్ రెడ్డి కూడా సిక్సెస్ కొట్టడం మొదలేశాడు. క్లాసెన్ ఒకవైపు నుంచి బాదుడు, నితీష్ కుమార్ ఒక నుంచి బాదుడు. వీళ్ళిద్దరితో కలిపి స్కోర్ 201కి చేరుకుంది. ఇన్ కేస్ వీళ్ళిద్దరు లేకపోతే ఏమయ్యేదో కామెంట్ చేయండి. ప్యాట్ కమిన్స్ ఇంటర్వ్యూలో చెప్పేశాడు భయ్యా, ఎస్ఆర్హెచ్కి కంపు తీసుకొస్తానని. లాక్ ఇన్ అని కూడా అన్నాడు. తెలుసుగా ప్యాట్ కమిన్స్ గురించి, మాట మీద నిలబడే వ్యక్తి అని. చూద్దాం ఈసారి ఏమవుతుందో. ఎంతమంది నెక్స్ట్ గేమ్లో గెలిన్ ఫిలిప్స్ ఆడాలనుకుంటున్నారో కామెంట్ చేసి మీ అభిమానాన్ని తెలపండి.